శివుని కృపే ఉంటే విషము అమృతంగా మారుతుంది, మ్రోడు కూడా చిగురుస్తుంది, శ్మశాన వాటిక మహేంద్రుని నందనవనంగానూ మారుతుంది. ఆ శివుని కృపను పొందే మార్గాన్ని సూచించి మమ్మల్ని కాపాడండి గురుదేవా. అమ్మా, రేపే మహాశివరాత్రి. శివరాత్రి? అవును, మహాపుణ్యదినం. ఎంతటి మహాపాపి అయినను శివరాత్రి నాడు శ్రద్ధాభక్తులతో ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పిస్తే చాలు, అతని పాపాలు పోయి పునీతుడవుతాడు. అంతటి మహాపర్వదినం అది. కేవలం ఒక్కనాటి పూజతోనే నాకు మూడిన మహాపాపం పరిహారం అవుతుందా గురుదేవా? నిస్సంకోచంగా పరిహారమవుతుంది. ఆ పర్వదినం రాత్రంతా జాగరణముండి నిరాహారుడై బిల్వపత్రార్పణమునరించిన ఘోరపాతకునికైనా పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షం కాగలడు. అందువల్ల రేపు శివరాత్రి నాడు తప్పక శివుణ్ణి ఆరాధిస్తే మీకు శుభమవుతుంది. ధన్యుణ్ణి గురుదేవా. తమ ఆజ్ఞలని శిరసా వహిస్తాం. శశిధరనను వేగా కరుణించి కాపాడు పరమేశ నిన్నే శరణంటినయ్యా. శశిధరనను వేగా కరుణించి కాపాడు పరమేశ నిన్నే. కరుణాంతరంగా కరుణాంతరంగా స్మరింతునయ్యా దీనబంధువను బిరుదుగదయ్యా. జగమెందుకన్నా నీలీలయ్యా, జగమెందుకన్నా నీలీలయ్యా. తవ పాద సేవా తరింతుమయ్యా. పరమేశ నిన్నే శరణంటినయ్యా. శశిధరనను వేగా కరుణించి కాపాడు పరమేశ నిన్నే. కడుపాపి నేను పావనుడవు నీవు, మనసార నేను కొలిచెను నిన్ను. కడుపాపి నేను పావనుడవు నీవు, మనసార నేను కొలిచెను నిన్ను. లోకాల నేలే పరమాత్మవయ్యా, కాపాడరాదా జాగెలనయ్యా. పరమేశ నిన్నే శరణంటినయ్యా. శశిధరనను వేగా కరుణించి కాపాడు పరమేశ నిన్నే.
స్వరూప ఆనంద స్వరూప మౌనమేల తగునా శూలధరా పావన జగదాధార పావన జగదాధార మంగళాంగ సుర సుందర చంద్రచూడ ఓంకార వాసంతి వాసంతి శివ కరుణాసాగర పరమేశ్వర భక్తులారా, మీ కష్టాలన్నీ నేటితో అంతరించాయి. రాజధాని చేరుకొని ఆదర్శ రాజదంపతులై వర్ధిల్లండి. మీకు శుభమగుగాక. నా ప్రియమైన ప్రజలారా, దుష్టుడైన విజయసింహుడు దైవ సమానులైన తల్లిదండ్రులను సావుల కోటలో చంపినది మీకంతా తెలిసినది. చేసిన పాపానికి ఫలితంగా పాపం అతను కళ్ళు కాళ్ళు పోగొట్టుకొని పడరాని యాతనలు పడి శక్తిహీనుడై సింహపురికి చేసినట్టి దుర్మార్గములు మీకెన్నెని చెప్పగలను. ఇట్టి సందర్భంలో మీ అందరి బలవంతానికి కట్టుబడి నేను రాజు కావడానికి సమ్మతించాను. అందులకై నా కర్తవ్యాన్ని సమర్థనీయంగా నిర్వహించుటకు భగవంతుడు శక్తి ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. బ్రహ్మానందం, గురువులు ఇంకా రాలేదే. లగ్నం మించకూడదు. పట్టాభిషేక మహోత్సవం జరిగి తీరాలి. అది సరే, ఇక 2 నిమిషాల్లో మీ ఆపండి. విజయ, ఆశ్చర్యపడుతున్నావా? మిత్రద్రోహి, స్నేహితునిగా నటించి సింహాసనమునే కబళించబూనుకున్న పరమ నీచుడా, ఇక నీ వంచన సాగదు.
అమ్మా నాన్నగారు అమ్మా గురుదేవ గురుదేవ అజ్ఞానంతో అంధుడనై ఉన్మత్తుని వలె వర్తించి మీ అందరి హితవచనాలను త్రోసిపుచ్చి మహాపాపాలు చేసిన నన్ను మన్నించగలరా? విజయ నాన్నగారు, విజయ నాన్నగారు, విజయ నాన్నగారు. ఆనాడు తపస్సు చేస్తూ ఉండగా మనస్సును స్థిరంగా శివధ్యానంలో ఉంచలేక అపరాధమునర్చింది నేను. తప్పు చేసిన పుత్రుణ్ణి సకాలంలో శిక్షించక ముద్దు చేసి పాడు చేసింది నీ తల్లి. దైవమునే మరచిన నా పుత్రుని స్వేచ్ఛా ప్రవర్తనతో చెదిరిపోయిన సంసారాన్నంతా ఒకటిగా చేర్చి ఈనాటి ఆనందానికి కారణమైంది మన వాసంతి. ఎన్ని జన్మల పుణ్యమమ్మా నిన్ను కోడలుగా పొందాను. కూలిపోయే మా వంశాన్ని నిలిపి మా ఇంటికి జ్యోతివై అంధకారం ఆవరించిన మా బ్రతుకులకు వెలుగునిచ్చిన దేవతవమ్మా నీవు. నాదే ఉంది మావగారు, సర్వము శివుని కృప. మహారాజా రండి, ఉద్భవలింగేశ్వరుణ్ణి సందర్శిద్దాం. ఈ దుష్టుని తక్షణం కారాగృహంలో వేయండి.